అంతర్జాతీయ వ్యవహారాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఇందుకు ఉదాహరణే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తాజా భారత్ పర్యటన. ఇటీవలి కాలంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మరోసారి స్నేహం చిగురించింది. దీని వెనుక మారుతున్న జియోపాలిటిక్స్ కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు తాలిబన్లను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే సదరు తాలిబన్లతో స్నేహానికి ప్రస్తుతం భారత్ ప్రాధాన్యమిచ్చింది. దీనికి అంతర్జాతీయంగా మారుతున్న జియో పాలిటిక్స్ లో భాగంగానే చూడాలి. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సర్కార్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ కొన్ని రోజుల క్రిందట భారత్ పర్యటనకు వచ్చారు. ప్రస్తుతం ఆయన పర్యటన కొనసాగుతుంది. అయితే తాలిబాన్ సర్కార్తో భారత్ స్నేహం చాలా మందికి రుచించడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1995లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. 2001 వరకు తాలిబాన్లు అధికారంలో కొనసాగారు. అయితే ఈ 6 ఏళ్ల కాలంలో షరియా చట్టం అమలు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తాలిబాన్లు రాచి రంపాన పెట్టారు. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబాన్లు కాలరాచారు. తాలిబాన్ల ఈ దమన కాండను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను పాకిస్తాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా హైజాక్ చేసిన విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో నిలిపివేసి డిమాండ్లు చేయడం మొదలెట్టారు. ఈ సందర్భంగా తాలిబాన్లు వ్యవహరించిన తీరు భారత్లో ఆగ్రహ జ్వాలలను రేపింది. ఈ ఘటనలో మధ్యవర్తులుగా వ్యవహరించిన తాలిబాన్లు సదరు పాకిస్తాన్ హైజాకర్లకు కొమ్ము కాశారు. చివరకు హైజాకర్ల ఒత్తిడికి తలొగ్గి మసూద్ అజార్, ఉమర్ షేక్ లాంటి అనేక మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను భారత్ విడిచిపెట్టాల్సి వచ్చింది. కాగా 2001లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్తో భారత్ సంబంధాలు కొనసాగించింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించింది. దాదాపు $300 కోట్ల పైగా ఆఫ్ఘనిస్తాన్లో భారత్ పెట్టుబడులు పెట్టింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా రోడ్లు, ఆనకట్టలు నిర్మించింది. అంతేకాదు 9 కోట్ల రూపాయలతో ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటును భారత్ నిర్మించింది. ఈ నేపథ్యంలో 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మరోసారి అధికారంలోకి వచ్చారు. అయితే తాలిబాన్ సర్కార్ రావడంతో భారత్ ఇక ఆఫ్ఘనిస్తాన్కు శాశ్వతంగా దూరమవుతుందని అందరూ భావించారు. అయితే అలా జరగలేదు. తాలిబాన్లు పగ్గాలు చేపట్టిన తర్వాత కాబూల్లోని రాయబార కార్యాలయాన్ని భారత్ పూర్తిగా మూసివేసింది. అయితే తాలిబాన్ సర్కార్తో భారత్ సంబంధాలు తెంచుకోలేదు. ఇక్కడ భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కీలక తాలిబాన్ నేతలతో భారత్ సత్సంబంధాలు కొనసాగించింది. ఇందుకు ముఖ్య కారణం లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి భారత వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా నిరోధించడమే. అంతేకాదు తాలిబాన్ సర్కార్తో భారత్ సంబంధాలు తెంచుకుంటే ఆ ప్రభావం మధ్య ఆసియా దేశాలతో భారత్ జరిపే వాణిజ్యంపై పడుతుంది. ఫలితంగా భారత్కు నష్టం జరుగుతుంది. ఈ కారణంతోనే తాలిబాన్ సర్కార్తో భారత్ సత్సంబంధాలు కొనసాగించింది.
ఇదిలా ఉంటే తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ పట్ల వారి వైఖరి మారింది. భారత్ను ఒక మిత్ర దేశంగా తాలిబాన్ సర్కార్ చూడడం ప్రారంభించింది. దీంతో గతంలోలా ఉగ్రవాద సంస్థలకు తమ భూభాగాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఇవ్వలేదు తాలిబాన్ సర్కార్. అంతిమంగా ఈ పరిణామం పాకిస్తాన్కు ఎదురు దెబ్బగా మారింది. అదే సమయంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా మొదలైంది. సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. బ్రిటిషర్లు గీసిన డ్యూరాండ్ రేఖను అంగీకరించేది లేదంటోంది తాలిబాన్ సర్కార్. ఇదిలా ఉంటే తాలిబాన్ సర్కార్ తమను కాదని స్వతంత్రంగా వ్యవహరించడం కూడా పాకిస్తాన్ కు నచ్చలేదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్ కు శత్రువు పాకిస్తాన్, అలాగే భారత్ కు కూడా పాకిస్తానే శత్రువు. ఈ కామన్ పాయింట్ భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలను దగ్గర చేశాయి. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్కు భారత్ దగ్గర కావడం వెనుక ఓ గొప్ప వ్యూహం దాగి ఉంది.